పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్నటువంటి దాడిని ప్రజాస్వామ్యంపై జరుగుతున్నటువంటి దాడిగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక ప్రభుత్వాలు మారాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా ఈ దేశంలో కోర్టులది, పత్రికా రంగంది, ప్రజా సంఘాలది. ప్రజాస్వామ్యానికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కూడా పత్రిక పెన్ను రూపంలో గలమెత్తుతుంది. అటువంటి దాన్ని ప్రభుత్వం హర్షించాలా, దాన్ని సుమోటోగా తీసుకొని ఎక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం దానిపైన లోతుగా విచారణ జరపాలా. కానీ ఈరోజు జరుగుతున్న దురదృష్టం ఏంటంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సోషల్ మీడియా పైన వేధింపులు ఒకసారి ఏదైనా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే ఒక చోట కేసు కడతారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అనేక చోట్ల అనేక మందిని ఇబ్బందులు పెట్టి ఏదైతే ట్రోల్ చేశారో ఆ ట్రోల్ని అనేక పోలీస్ స్టేషన్లో కేసులు బనాయించి ఈరోజు తిప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం. దీన్ని లోతుగా కుశలంగా సుప్రీంకోర్టు పరిశీలించిన తర్వాత ఎక్కడ కూడా సోషల్ మీడియా వాళ్ళను అరెస్ట్ చేయకూడదు, వాళ్ళని 41 నోటీస్ ఇచ్చి మాత్రమే వాళ్ళను విచారణకు పిలిచాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అటువంటిది సాక్షి పత్రికలో ఏదో మద్యపాన ఈ అక్రమ మద్యం పైన రాశారు అని చెప్పేసి దాన్ని ఎక్కడన్నా ఉంటే తప్పుగా ఉంటే దాన్ని విచారణ జరపాల ప్రభుత్వం తప్ప ముందస్తు నోటీసు ఇవ్వకుండా మస్తాన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళ ఇంటిపైన జరిగినటువంటి పోలీసులు చేసినటువంటి దాడి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దీంట్లో మేము కూడా ప్రజా సంఘాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే సాక్షి అనేది కేవలం ఒకరికి మద్దతో కాదు, అది ఒక పత్రికా రంగం. మరి దాంట్లో కూడా వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. మరి పోలీసులు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, ఇది ఇటువంటి పద్ధతి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు మీకు అధికారం ఉందని చెప్పేసి, ప్రభుత్వం అధికారం ఉందని చెప్పేసి వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళ అనవసరంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ప్రభుత్వాలు మారిన తర్వాత మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మరి కాబట్టి ఎవరి స్వేచ్ఛను కూడా హరించే రైట్స్ కానీ ఎక్కడ హక్కు కానీ ఈ రాజ్యాంగం కల్పించలేదు. దానికి కేసులు కోర్టులు ఉన్నాయి. మరి చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవాలి తప్ప ఎక్కడ కూడా మీరు దుందుడుకు చర్య చేపడితే ప్రభుత్వాలు మారిన తర్వాత పరిస్థితులు కూడా మారుతాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద వివిధ రకాల పేరుతో కేసుల రూపంలోనో పోలీసుల రూపంలోనో వేధింపుల పరంపర కొనసాగుతూ ఉంది. దీన్ని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీని కొనసాగింపుగా ఇటీవల నెల్లూరు జిల్లాలో నకిలీ మద్యానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సాక్షిలో వార్త ప్రచురితమైనటువంటి నేపథ్యంలో సాక్షి బ్యూరో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మస్తాన్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయటం, పోలీసులు అతని మీద కేసు నమోదు చేయటం, దీనికి సంబంధం ఉన్నట్లుగా లింక్ కలిపి ఏకంగా సాక్షి ఎడిటర్ పైనే కేసులు బనాయించటం, సాక్షి కార్యాలయాల మీద దాడులు చేయటం, సాక్షి ఎడిటర్ను భయభ్రాంతులు గురి చేయటం, వాళ్ళ ఇంట్లో సోదాలు చేయటం, ఇవన్నీ కూడా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో పోలీసులైనా ప్రభుత్వమైనా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం మనం ముందుకు వెళ్లాల్సినటువంటి దశలో మనకు ప్రభుత్వం ఉంది కాబట్టి, పోలీసు వ్యవస్థ మన చేతుల్లో ఉంది కాబట్టి మనం ఏం చేసినా సరిపోతుందనేటువంటి పద్ధతుల్లో ఈరోజు మీడియా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా వీరి విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ పద్ధతులు మంచిది కాదు అని చెప్పి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూల స్తంభాలలో 4వ స్తంభమైనటువంటి మీడియా మీద జరిగేటువంటి దాడి ఈరోజు ప్రజాస్వామ్యం మీద జరిగేటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పుడు వార్తలు రాస్తే, తప్పుడు కథనాలు రాస్తే, ప్రభుత్వం మీద తప్పుడు పద్ధతులు అవలంబిస్తే దానికి అనేక రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలను ఆశ్రయించండి. న్యాయస్థానాల ద్వారా మేము శిక్షార్హులమైతే ఆ శిక్షను అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇళ్లలోకి తిరిగి ఇళ్లలో చొరబడి దాడులు చేయటం ఏంటి? వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా, దొంగలా, లేకపోతే ఇంకొకరా కాదు కదా. మీరు నోటీస్ ఇవ్వండి, మీ కార్యాలయాలకు వస్తాం, విచారణకు హాజరవుతాం. ఆ తర్వాత మీరు చట్ట ప్రకారం మీరేం చర్యలు తీసుకుంటే దానికి మేము రెడీగా ఉన్నాం. కానీ ఇలా భయభ్రాంతులు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతికి ఇటువంటి విధానాలకు ఈ ప్రభుత్వం, పోలీసులు స్వస్తి పలకాలని చెప్పి కోరుతా ఉన్నాం. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై తప్పుడు కేసు బనాయించడం, నోటీసులు ఇచ్చి వేధించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా ఏపీడబ్ల్యూజే భావిస్తోంది. ఇది వరకు తప్పుడు వార్తలు రాస్తే
ఖండించేవారు లేదా కోర్టుకు నోటీసులు ఇచ్చి లీగల్గా ఫైట్ చేసేవాళ్ళు. ఇటీవల కాలంలో ఈ రాష్ట్ర విభజన తర్వాత ఈ దుష్పరిమాణం విపరీత స్థాయికి చేరింది. ఏకంగా జిల్లా కేంద్రాల్లో జరిగే ఇష్యూస్కు ఎడిటర్కు ముడిపెట్టడం దుర్మార్గమైన చర్య. ఈ చర్యను ఏపీడబ్ల్యూజేగా ఖండిస్తున్నాం. కాలంలో జర్నలిస్టులపై చాలా కేసులు బనాయిస్తున్నారు. నెల్లూరు తీసుకుంటే మస్తానరెడ్డి పైన నిన్న జరిగినటువంటి ఈ ఒక చర్య పోలీసులు చాలా దాన్ని ఆలోచన చేసి న్యాయబద్ధంగా కేసులు పెట్టాలనే కానీ ఏకపక్షంగా మీడియాపై చర్యలు తీసుకోవడం అనేది మీడియా వ్యవస్థపైనే ఈరోజు దాడిగా భావిస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక జర్నలిస్టుల మీద ఏదైనా ఒక కేసు బనాయించాలన్నప్పుడు వాళ్ళ యొక్క వాస్తవాలు అక్కడ ఏం జరిగినాయో తెలుసుకొని పత్రికల్లో వార్తలను కూడా పరిశీలించి అక్కడ ఏమైనా తప్పులు ఉంటే న్యాయపరంగా చర్య తీసుకోవాలనే కానీ ఎటువంటి పరంగా కేసులు పెట్టి వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళ అన్యాయంగా అరెస్టు చేయడము, అన్యాయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది సరికాదు. దీన్ని ఏపీడబ్ల్యూజే పరంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ముందు ఇలాంటి చర్యలు జరగకుండా ఖచ్చితంగా పోలీసులు కానీ ఇట్లా ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సాక్షి పత్రిక పైన ఆ పత్రిక ప్రతినిధులైనటువంటి నెల్లూరు జిల్లా బ్యూరో మస్తాన్ రెడ్డి గారి పైన సాక్షి ఎడిటర్ పైన జరిగినటువంటి దాడిని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్రను తగ్గించే విధంగా, మీడియాను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి పోలీసులు సహకరిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. జర్నలిస్టులు ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వార్త రాసిన క్రమంలో దానికి సంబంధించి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా వారికి నోటీసు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులు రాసినటువంటి జర్నలిస్టునే కాకుండా దానికి సంబంధం లేని ఆ పత్రిక ఎడిటర్ని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు మహిళలు ఉంటారు, అలాంటి వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసులు ఈ విధంగా చేయడం అనేటువంటిది మీడియాను బెదిరించి అదిరించి తన చేతుల్లోకి తీసుకునే చర్యగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సంఘంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే అన్ని మీడియా సంఘాలు ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి పోలీసులు చేస్తున్నటువంటి ఇలాంటి అరాచకమైన పద్ధతులపైన న్యాయపరమైన పోరాటం చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.